మీరు ఆలోచన చేసి చార్మినార్ జోన్లో కలపమంటే మరి వేరే వాళ్ళ ఒక వర్గంతో ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఆలోచనలో ఉండి మీరు లోపల ఉంటే ఇది రేపటికి పొద్దున ఖచ్చితంగా మనకు క్షమించడానికి నేరం అవుతుంది. మీరు మౌనంగా ఉంటే మీరు ఖచ్చితంగా చార్మినార్ జోన్కి అంగీకారం తెలియజేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి, అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే టెక్నికల్ శానిటీ మీద ఒక వార్డు సుమారుగా 15 కిలోమీటర్లు వస్తుంది. ఒక వృద్ధురాలు ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి 15 కిలోమీటర్ల పోయి అప్లికేషన్ ఇవ్వాలంటే ఇప్పటికే మనం కలెక్టర్ ఆఫీస్లో ఎంత అవస్థపడుతున్నాం తెలుసు. ఒక చిన్న వార్డు ఒక డివిజన్ ఇన్ని కిలోమీటర్ల పరిధి తీసుకోవడం చాలా టెక్నికల్గా తప్పు అవుతుంది సాంకేతికంగా. కాబట్టి మరి అదేవిధంగా లాస్ట్ టైం మేము మున్సిపాలిటీలో కోర్టులో కేసు చేసినప్పుడు ఒక వార్డు గడియార రూపం ఆకారంగా రౌండ్గా ఉండాలని చెప్పేసి అప్పుడు జడ్జి గారు చెప్పారు. మరి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి వార్డు గడియార ఆకారం కాదు, స్ట్రైట్గా స్కేల్ విధంగా ఉంది. కాబట్టి దీని మీద ఒక వార్డుల డివిజన్ల మీద ఒక పునఃపరిశీలన చేయాలి. మరి అదేవిధంగా శంషాబాద్ జోన్ పరిరక్షణ సాధన చేసి ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా, శంషాబాద్ని చార్మినార్ జోన్ లో కలపొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దీని మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ ని తీసుకెళ్లి శంషాబాద్ కు సంబంధం లేనటువంటి చార్మినార్ జోన్ లో కలపడం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అందరి అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ మేము కోరడం జరుగుతూ ఉంది. ఏంటంటే శంషాబాద్ ని దయచేసి సపరేట్ గా జోన్ ప్రకటించండి, మమ్మల్ని వేరే జోన్ లో ఎక్కడ కూడా కలపొద్దండి. ఒక 5 నుంచి 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ అన్నింటినీ కూడా ఏకం చేసి శంషాబాద్ ని, ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఉన్నది. ఎందుకంటే శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది, బెంగళూరు హైవే ఉన్నది. మరి అదే విధంగా అన్ని విధాలుగా సిటీకి అనుకూలంగా ఉంటది, అన్ని వనరులు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా అందరికీ రైల్వే మార్గం ఉన్నది, అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు శంషాబాద్ ని జోన్ గా ప్రకటిస్తేనే బాగుంటది. అన్ని రకాల ప్రజలకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు ఉంటది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఎన్నో చార్మినార్ ఉంటే అది కలపడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ జోన్ ని చార్మినార్ జోన్ లో కలపకుండా పునఃపరిశీలన చేసి మాకు వేరే జోన్ ఏమొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించి మిగతా డివిజన్స్ ని శంషాబాద్ లో కలిపితే వాళ్ళకు కూడా సమంజసం ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ జోన్ ప్రకటన చేసే వరకు మేము రెగ్యులర్ గా కార్యక్రమాలు, శాంతియుత ర్యాలీలు, శాంతియుత నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి రేపటి నుంచి కార్యాచరణ ఉంటదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. జై శంషాబాద్.